హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జే హనీ క్రియేషన్స్. టుడే రెసిపీ స్మోక్ బ్రింజాల్ పచ్చడి. గ్రీన్ చిల్లీ, వంకాయలు, వెల్లుల్లిపాయలు, ఆయిల్. వంకాయలకి ఆయిల్ రాయాలండి, ఎక్కడ గ్యాప్ లేకుండా మూడిటికి రాయాలి. మాడకుండా ఉండడానికి అండి ఆయిల్ రాయడం. మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా రాస్తే బాగా వేగుతుంది, బాగా కాలుతుంది. స్టవ్ కింద ఒక ప్లేట్ పెట్టండి, డ్రాప్స్ ఏమైనా పడితే అందులో ఉంటుంది. మీకు నచ్చింది పెట్టండి, నేను ఇది పెట్టాను, దీని మీద కాల్చడం కన్వీనియంట్గా ఉంటుందని. వంకాయలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి కాల్చాలండి. కాల్చి చూపిస్తాను. పన్నీ తీసేద్దాం, బాగా కాలే. మిగతా రెండు కూడా కాల్చి చూపిస్తాను చూడండి. అన్నీ బాగా కాలే కదా, చల్లారిపోయిన తర్వాత తొక్కలు తీయాలి. అన్నీ తొక్కలు తీసి చూపిస్తాను మీకు. చింతపండు పేస్ట్, స్మోక్ బ్రింజాల్, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఈ మూడు స్మోక్ ఐటమ్స్ అండి. ఆ మిగతా అంతా పోపు దినుసులు. ఒక 1 స్పూన్ ఆఫ్ ఆయిల్, పోపు దినుసులు, కరివేపాకు, అల్లం. దీన్ని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుదాం. ఆయిల్ సరిపోలేదు, అందుకే మళ్ళీ వేస్తున్నాను. ఆనియన్స్ వేసేద్దామండి. లైట్గా షాడో ఫ్రై చేస్తే చాలు, ఎక్కువ అక్కర్లేదు. డీప్ ఫ్రై అంత అవసరం లేదు దీనికి, షాడో ఫ్రై అయితే చాలు. ఎగ్గుతూ ఉంటారండి. ఈ లోపుగా మనం బ్యాలెన్స్ ఇంకా రెసిపీ ఉంది కదా, ఆ రెసిపీ కంప్లీట్ చేద్దాం. వంకాయని పేస్ట్ చేసి పెట్టానండి, అందులో పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసేద్దాం. పసుపు, బాగా మెదయించుదాం. హోమ్ మేడ్ చింతపండు పేస్ట్ తగినంత. ఇందులో పచ్చిమిరపకాయ కారమే వేయాలండి, అప్పుడే బాగుంటుంది. ఇందులో మామూలు కారం వేస్తే రుచిగా ఉండదు, ఎందుకంటే అన్నీ సగం సగం పచ్చిగా ఉన్నాయి కదా, అందుకని. అది ఉల్లిపాయలు వేగే చూసారా. సాల్ట్ వేసిన వీడియో రాలేదండి. ఇంకా 5 మినిట్స్లో అయిపోతుంది. అప్పుడు ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేయడమే. ఎందుకంటే ఒక చేత్తో వీడియో, ఒక చేత్తో వంట చేస్తున్నాను కనుక వీడియో సరిగా రాలేదండి. ఒక 5 మినిట్స్ వేపితే అంత బాగుంటుంది. చూడండి, బాగా వేగింది కదా. ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేయడమే, అయిపోయింది. ఈ పచ్చడి అన్నంలో చాలా బాగుంటుందండి తింటే. స్మోక్ బ్రింజాల్ పచ్చడి అండి, ఒక్కసారి వండి చూడండి, చాలా బాగుంటుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.